శ్రీమాత్రే నమః. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ నవరాత్రుల్లో మొదటి అలంకారమైన శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారమే ఇప్పుడు మనం దర్శించుకునేది. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది మంగళగిరిలోని శ్రీ కాళికామాత ఆలయంలో అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అయితే అలంకరించారు. ఈరోజు నాతో పాటు మీరు కూడా దర్శించుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. దసరా నవరాత్రుల్లో మనకి బాగా గుర్తొచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు. మీలో ఎవరైనా మొదటి రోజు అమ్మవారి దర్శనం చేసుకున్నారా అన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ 11 రోజులు అమ్మవారికి జరిగే పూజా కార్యక్రమాలు, అలంకరణలు అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకోండి. ప్రతి సంవత్సరం అమ్మవారు మనకి 10 అవతారాల్లో దర్శనం అయితే ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కొత్తగా 11వ అవతారం కాత్యాయని అవతారంలో కూడా అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. గురువారం రోజున ఉంటుంది కాత్యాయని అవతారం అనేది. దేశం నలుమూల నుంచి వచ్చే భక్తులందరూ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం దేవస్థానం వాళ్ళు అలాగే ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది. ఈ 11 రోజుల్లో నేను ఏదో ఒక రోజు అమ్మవారి దర్శనానికి వెళ్తాను. వెళ్ళిన రోజు మాత్రం ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే అమ్మవారి దర్శనం ఎలా జరిగింది అన్నది కూడా నేను ఖచ్చితంగా వీడియోస్ రూపంలో మీకు తెలియజేస్తాను. ప్రతి సంవత్సరంలో కాకుండా ఈ సంవత్సరం కొత్తగా విజయవాడ ఉత్సవాలని కూడా మొదలుపెట్టారు. కొన్ని పాటల కార్యక్రమాలు అలాగే ఇంకొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. వాటి గురించి కూడా నేను వీడియోస్లో అయితే తెలియజేస్తాను. కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ నేను ఇంకొక వీడియో చేయడానికి నన్ను ప్రోత్సహిస్తుందండి. ఖచ్చితంగా నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ.